రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో వాటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. 9/4/2025 బుధవారం రోజున ఏప్రిల్ నెల పెరిగిన ఆసరా పెన్షన్లు 4016, 6016 ఈరోజు ఈ 13 జిల్లాల వారికి. దీనికి సంబంధించిన వివరాలను కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 45,54,353 మంది ఆసరా పెన్షన్ వాహులకు వీడియో అనేది చేరడం అనేది జరుగుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయండి, తద్వారా వారు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి, తద్వారా దానికి సంబంధించిన వివరాలను మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న విన్నపం. 2-3 రోజులు పిడుగులతో కూడిన వర్షపాతం, గాలులు, వడగాలులు వీస్తున్నాయి కావున అవసరం ఉంటేనే బయటికి రావాలని ప్రభుత్వం సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఈ వర్షాల బాధ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం కావున ప్రతి ఒక్కరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేయడం అయితే జరిగింది. ఇక చాలామంది మిత్రులు కామెంట్ చేస్తున్నారు, రైతు భరోసా డబ్బులు మాకు 4 ఎకరాలు ఉన్నాయి, 5 ఎకరాలు ఉంది, పడలేదు అని. అయితే రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న నిబంధనల ప్రకారం మార్చి 31 లోపు 4-5 ఎకరాల వారందరికీ కూడా డబ్బుల పంపిణీ కార్యక్రమం చేస్తామని పేర్కొన్నది. అయితే వీరందరికీ పడకపోవడానికి దానికి గల కారణాలను ప్రభుత్వం సంబంధిత ఎంపీడీఓ ఆఫీసులలో, ఎంఆర్ఓ ఆఫీసులలో వెళ్ళి చెక్ చేయాలని కీలక ఆదేశాలను అయితే ప్రకటించడం జరిగింది. ఇది యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ శుభవార్తగాని చెప్పుకోవచ్చు. మీ పేరు, మీ ఊరు కావున ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మహాలక్ష్మి పథకం రాష్ట్రంలో ఉన్నటువంటి 1,71,00,000 మంది మహిళా సోదరీమణులు వేచి చూస్తున్న ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక సూచనలను జారీ చేయడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీరందరికీ కూడా ప్రభుత్వం అత్యంత త్వరితగతంగా దీనికి సంబంధించిన విధి విధానాలను, ప్రణాళికలను ఖరారు చేసే అవకాశం ఉంది. ఒక రేషన్ కార్డు పైన ఒక మహిళకు లబ్ధి చేకూరే విధంగా ఈ 2,500 రూపాయలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పంపిణీ జిల్లాలకు అనుగుణంగా, జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా అత్యంత వెనుకబడిన జిల్లాల్లో మొదటగా అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లులు, ఈ ఇందిరమ్మ ఇల్లులు కట్టేవారికి శుభవార్తగాని చెప్పుకోవచ్చు. ఈ 2-3 రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అకౌంట్లో కూడా
ఈ 1 లక్ష రూపాయలు జమ కాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో డబ్బులు పడుతున్నాయని వార్తలు రావడం అయితే జరిగింది. అయితే నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 5 సంవత్సర పరిపాలన కాలంలో 21.64 లక్షల ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లను కల్పించాలని ధ్యేయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్లో 15,600 కోట్లను మన ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే 4 విడతలుగా ఇచ్చే ఈ సాయం మొదటి విడత 1 లక్ష రూపాయలను ప్రభుత్వం అత్యంత త్వరితగతంగా ప్రకటించబోతుంది. ఈ 2 లేదా 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా L1, L2, L3లలో L1 దఫా కింద ఎంపికైన ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా పడిపోతాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొనడం అయితే జరిగింది. దీని పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొనడం అయితే జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం భారీ నజారాన ప్రకటించబోతుంది. ఇప్పటికే ఫిబ్రవరి నెల ఆసరా పెన్షన్లు అన్ని జిల్లాల్లో పూర్తి కాగా మార్చి నెల ఆసరా పెన్షన్లు కూడా కొలిక్కి వచ్చాయి. కేవలం 5 నుంచి 6 జిల్లాల్లో మాత్రమే మార్చి నెల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు రాలేదు, మీ జిల్లా, మీ పేరు, మీ ఊరు కామెంట్ రూపంలో తెలియచేయడానికి ప్రయత్నం అయితే చేయండి. మరి ఈ నెలలో కూడా యథావిధిగా 2,016 రూపాయలు, 4,016 రూపాయలు కల్పించారు కూడా. కానీ వచ్చే నెల నుంచి మాత్రం ఈ 2,016 రూపాయలను 4,016 రూపాయలుగా, 4,016 రూపాయలను 6,016 రూపాయలుగా ప్రభుత్వం మార్పు చేయబోతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభవార్తగానే చెప్పుకోవచ్చు. దానికి గల కారణం ఈ ఆసరా పెన్షన్ల పెంపు కోసం దాదాపు 45,54,341 మంది ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆసరా పెన్షన్ల పెంపు అనేది ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఈ మార్చి నెల ఆసరా పెన్షన్లు పూర్తి కాగానే ఏప్రిల్ నెలలో పెరిగిన ఆసరా పెన్షన్లకు సంబంధించిన నూతన లిస్టులను విడుదల చేసి ఈ లిస్టులకు అనుగుణంగా మే నెల నుంచి ఆసరా పెన్షన్ల పెంపు చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. అదేవిధంగా దళిత బంధుకు సంబంధించిన 2వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తి చేయాలని సీఎం, డిప్యూటీ సీఎం రేవంత్ అన్న, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్న పేర్కొనడం అయితే జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడానికి ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.